నీ చుట్టూ జరిగే వాటిని కాస్త గమనిస్తూ ఉండు బిడ్డ. అన్నీ నీకే అర్థమవుతాయి. నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది అక్షరాల నీ మంచికే అనుకో. తప్పకుండా అది రాబోయే రోజుల్లో మంచిగా మారుతుంది. కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు. మనసు పెట్టి ఆలోచించు. నువ్వు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నావో నీకే అర్థమవుతుంది. గతంలో ఈ బాబా నీ కోసం ఎన్ని చేశారో కూడా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు వచ్చిన కష్టాలను చూసి భయపడుతున్నావు కదా! నేను ఉండగా నీవు దేనికి కంగారు పడి భయపడవలసిన పని లేదు. ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడుతున్నావు కాబట్టే అందరూ నిన్ను భయపెడుతున్నారు. ధైర్యంగా ఉండాలి. లోపల నీవు భయపడ్డా సరే, ఆ భయాన్ని ఎప్పటికీ బయటికి కనిపించనివ్వకు. ఎవరైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు. ఎవరైతే నిన్ను భయపెట్టాలని చూస్తున్నారో వారే నిన్ను చూసి భయపడేలా చేసుకోవాలి. నీ పైన నీకున్న నమ్మకాన్ని సడలించుకోకు. నమ్మకం ఒకటే బాధలను, కష్టాలను కలిగించే మందవుతుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే నీ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే నీ సమస్యలకు ఒక మంచి మార్గం కనిపిస్తుంది. మనసు తీవ్రమైన అలజడులకు గురి అవుతున్నప్పుడు చిన్న సమస్య కూడా పెద్ద సమస్యలాగే కనిపిస్తుంది. మనసును స్థిరం చేసుకో. ఒకటి తర్వాత ఒకటి నీవు అనుకున్నవి వాటంతటికవే జరిగిపోతూ వస్తాయి. ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు పొరపాటున కూడా తీసుకోవద్దు. అది నీ భవిష్యత్తును ఛిద్రం చేస్తుంది. మనోధైర్యాన్ని పెంచుకోవాలి. కాలానికి ఎంతో శక్తి ఉంది. నీ మనసులో దాచుకున్న ప్రశ్నకు అద్భుతమైన సమాధానం కాలమే చెబుతుంది. కష్టాలతో, కన్నీళ్లతో జీవిస్తున్న నీవు అనుకోని విధంగా ఒకసారి నీ జీవితం అతి త్వరలో మారబోతుంది. వచ్చిన సమస్యలను చూసి భయపడుతూ కూర్చోకు. అలా ఏడుస్తూ కూర్చుంటే జీవితాన్ని ఎలా సవాలుగా స్వీకరిస్తావు చెప్పు? సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు జీవితాన్ని సవాలుగా స్వీకరించాలి. అందుకు కావలసిన ధైర్యాన్ని, శక్తిని నీకు నువ్వుగా కొని తెచ్చుకోవాలి. జీవితం ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఎలా అలలు వచ్చిపోతుంటాయో మనిషి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు అలాగే వచ్చిపోతుంటాయి. సుఖాలు వచ్చినప్పుడు ఆనందపడాలి. కష్టాలు వచ్చినప్పుడు ప్రతిఘటించాలి. జీవితంలో ఏది వచ్చినా సరే స్వీకరించడానికి అలాగే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. నీకున్న బాధలన్నిటినీ పక్కన పెట్టు. నీకున్న బాధ్యతలన్నిటినీ గుర్తు చేసుకొని నీ విధులను నీవు చక్కగా నిర్వర్తించు. అనుక్షణం ఒకటే బాధను నీ మనసులో పెట్టుకొని ఆ బాధకే పరిమితమైపోకు. నీ చిన్నతనంలో బుడిబడి అడుగులు వేసేటప్పుడు ఎన్నిసార్లు పడిపోతూ, లేస్తూ నీ అడుగులను అలవాటుగా చేసుకోలేదా చెప్పు? అలాగే కింద పడేసిన ఓటమి నుండి లేచి, గెలుపు అనే భవిష్యత్తు వైపు పట్టుదలతో అడుగులు ముందుకు వెయ్యి. అదృష్టాన్ని తప్పకుండా అందిపుచ్చుకుంటావు. ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ మళ్ళీ